ఇది వ్యాపారం. హలో మా గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 9 అవుతుంది మా. ఇప్పుడైతే ఎల్లంతలకి దండం పెట్టుకుని మేమైతే బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం. ఈ రోజు అయితే చాలా లేట్గా వెళ్తున్నాం మా. అంటే ఈ మధ్య అంతా కూడా లేట్గానే వెళ్తున్నాం. పొద్దున్న వెళ్ళాలనే ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు మా మార్కెట్కి. ఇంతకు ముందు అయితే ఎర్లీ మార్నింగ్ లేచిపోయి 6ంటికి మార్కెట్కి అయితే వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఇప్పుడైతే ఆ రేట్లకి దేనికి భయపడే కొంచెం తగ్గితే కదా, టైం అయిపోయిన తర్వాత అయితే కొంచెం తక్కువ రేటుకి వస్తాయని చెప్పి మేము కూడా కొంచెం లేట్గా అయితే మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే బోయినపల్లి మార్కెట్ బయట అయితే ఉన్నాం మా. ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. ఇక్కడైతే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. మళ్ళీ ఇక్కడ ఒక కొంతసేపు అయితే పట్టింది లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము. బయట ఒక ఎత్తి అయితే లోపలికి ఎత్తి మార్కెట్, ఎందుకంటే లోపల కూడా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. మార్కెట్లోకి ఎంటర్ అవగానే స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ అయితే అయ్యప్ప స్వాములది అయితే పూజ అయితే జరుగుతుంది మా. ఇక్కడైతే పెద్ద సెటప్ అయితే ఉంది. పెద్ద అదే మండపం వేశారు. ఇక్కడ ఏనుగులు చూసి నేను నిజంగా ఏనుగు అనుకున్నాను మా. దూరం నుంచి చూసి నిజంగా రియల్ ఏనుగుల్లో అయితే ఉంది. లోపలైతే పూజలు జరుగుతున్నాయి మా అయ్యప్ప స్వాములు. మనమైతే లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే మార్కెట్కి ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, అందుకని చెప్పి మార్కెట్ లోపలికి అయితే వచ్చేసాం. ఈ మార్కెట్లో ఆటో తోలేమంటే మనం ప్రపంచంలో ఎక్కడైనా డ్రైవ్ చేయొచ్చు మా ఆటో. ఎందుకంటే మన సీనియరో కాదనేది ఇక్కడే బయటపడిపోతుంటుంది ఆటో అయితే. ఎక్కడ దేనికి తగలకూడదో ఇంచులతో అయితే మార్కెట్లో ఆటో అయితే డ్రైవ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇంచే నిజంగా ఇంచు కంటే కూడా కొంచెం తక్కువ గ్యాప్లోనే ఇక్కడ తప్పకుండా ఉండాలి మనం మార్కెట్లో అయితే. మన చిన్నబండి ఇంకా మనం పర్లేదు, కానీ ఇంత పెద్ద పెద్ద వెహికల్స్ ఇందులో తోలుతున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. డ్రైవర్స్ అయితే మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఉంటే తప్ప ఇలాంటి మార్కెట్లో అయితే బండి తోలలేము మామ. రాగానే బెండకాయ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎందుకంటే బెండకాయ ఈ మధ్య అంతా మార్కెట్లో డౌన్లో ఉంది 2 రోజుల నుంచి. అందుకనే మనం కూడా బెండకాయ వేద్దామని మార్కెట్లోకి వచ్చాం. కానీ 25 రూపాయలు అయితే చెప్తున్నారు. తర్వాత ఈ దొండకాయ చూసాం. ఈ దొండకాయ వచ్చి మార్కెట్లో 50 రూపాయలు ఉంది మా కేజీ. 55 రూపాయలు కూడా ఉంది. అంటే క్వాలిటీని బట్టి 50 రూపాయలు అయితే ఖచ్చితంగా ఉంది. ఆ తర్వాత ఈ బెండకాయ కోసం తిరుగుతున్నాం మా. త్వరగా బెండకాయ వేసుకుపోదామని చెప్పి, కానీ ఎక్కడ 20 రూపాయలు లోపు అయితే లేదు. అది కూడా పెద్ద బాగాలేదు. ముదరకాయలు ఎక్కువ ఉన్నాయి. ఈ చిక్కుడుగా వచ్చి 33 రూపాయలు చెప్తున్నారు మావ. చిక్కుడుగా అయితే బాగానే ఉంది. చిక్కుడుగా కూడా రేటు తగ్గింది. మొన్న వరకు 50 రూపాయలు కూడా అమ్మారు, కానీ ఇప్పుడైతే కొంచెం రేట్ అయితే తగ్గింది. ఈ బీరకాయ అయితే 40 రూపాయల దగ్గర ఉంది మావ మార్కెట్లో. ఇది కూడా ఇప్పుడు 43 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇంకా అంతే, ఆ 40 రూపాయలు అటు ఇటులో ఆ బీరకాయ అయితే ఉంది. అప్పుడే ఒక వారం రోజుల నుంచి. లోకల్ బీరకాయ అయితే ఇంకా రేట్ ఎక్కువ. ఇదైతే పర్లేదు. ఈ టమాటో వచ్చి 350 రూపాయలు చెప్తున్నారు మావ. టమాటా ట్రే అయితే. టమాటా అయితే చాలా బాగుంది. టమాటా అయితే 350 రూపాయలు చెప్తున్నారు. అక్కడైతే బేరాలు అవుతున్నాయి. మనకి ఎందుకు లేని చెప్పి వచ్చేసాను. అసలు ఈ మునక్కడికైతే దిమ్మ తిరిగిపోతుంది మార్కెట్లో. ఎందుకంటే ఈ కవర్ వచ్చి 2000 అంటే మా నాన్నకు కొంతసేపు బుర్ర పని చేయలేదు. 2000 అంటే కవర్ అండి. అసలు 2000కి ఎలా అంటున్నాడు. లాస్ట్ టైం అయితే 3000 కూడా అమ్మారు. ఇది వచ్చి 500 మా కాకరకాయ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఈ కాకరకాయ వచ్చి 450. నన్నైతే మనం కాకరకాయ వేసాం కదా, ఆయన అయితే ఫోన్ చేశారు సార్ అయితే. మళ్ళీ 400 రూపాయలకి కవర్ అయితే పట్టుకెళ్ళమన్నారు, కానీ మనకి అమ్మడానికి అయితే అవ్వట్లేదు. బయట వ్యాపారం లేదు కదా, అందుకని చెప్పి వద్దండి అని చెప్పాను. అప్పటికే ఆయన అయితే మనకి చాలా తగ్గించి అయితే ఇస్తున్నారు, కానీ మనకే వ్యాపారం అవ్వట్లేదు. ఈ దోసకాయ వచ్చి 450 రూపాయలు మా. 20 కేజీల కవర్ 450 రూపాయలు. ఈ క్యారెట్ అయితే మార్కెట్లో రేట్ అయితే చాలా పడిపోయింది మా. అంటే క్వాలిటీ పెద్దగా ఏం లేదు, కానీ కేజీ అయితే 10 రూపాయలు అమ్ముతున్నారు. అందుకే ఈ టమాటా అయితే మార్కెట్లో చాలా ఉంది మా. కానీ కొంచెంగా స్లోగా టమాటా అయితే పెరుగుతుంది. ఇప్పుడైతే 150-200 అయితే ట్రేలు పెద్దగా దొరకట్లేదు, కానీ టమాటా అయితే 300 అలా అయితే ఉంది మా. 250-300 అయితే ట్రే ఉంది. టమాటా అయితే కొంచెం స్లోగా పెరుగుతుంది మామ. నేనైతే ఏం కొనలేదు. మళ్ళీ టైం అయితే ఎక్కువైపోయింది. ఆల్రెడీ 10 దాటేసింది. నేనైతే ఏం కొనలేదు. ఇంకా వ్యాపారం అయితే మాత్రం ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు మామ. చాలా తిక్కమగ్గ అయితే ఉంది వ్యాపారం అంతా కూడా. నేను అల్లు అర్జున్ చెప్పాడు కదా, అలాగే నాకు కూడా బుర్ర అయితే మాత్రం ఆఫ్ అయితే ఉంది మామ. అసలు బుర్ర అయితే ఏం పని చేయట్లేదు. ఏం వ్యాపారం చేయాలి ఏంటో. మార్కెట్కి ఏదో వస్తున్నాను, ఏదో రేట్ల కోసం ఏదో యూట్యూబ్ వీడియో ఆగిపోద్ది అన్నట్టుగా ఏదో చెప్పేసి ఏదో పెట్టేయాలన్నట్టుగా అయితే అయిపోయింది వ్యాపారం అయితే. ఏం కొనాలేమో అర్థం కావట్లేదు. తక్కువ రేట్లో ఉన్నదేమో, క్వాలిటీ లేదు, రోడ్డు మీద అయితే పోదు, అందులోకి మన పాత ప్లేస్ అయితే కాదు. ఇవన్నీ లెక్కేసుకుంటుంటే మనకైతే ఏం కొనాలేమో అర్థం కావట్లేదు. ఈ మునక్కాడ అయితే చాలా ఎక్కువ ఉంది మా. లాస్ట్లో వెళ్ళిపోయే మూమెంట్లో అయితే మళ్ళీ తిరుగుతూ ఉన్నాను. చివరికి ఈ బెండకాయ అయితే వేసానమాట. ఈ బెండకాయ వచ్చి మనకి కేజీ అయితే 15 రూపాయల కాడికి అయితే మాట్లాడాను మా. ఇది కూడా 20 రూపాయలు చెప్పారు. దీంట్లో కూడా కొంచెం ముదరకాయలు అయితే ఉన్నాయి. అందుకని 15 రూపాయల కాడికి అయితే మాట్లాడి 4 బస్తాలు అయితే తీసుకున్నాం మా. 4 బస్తాలు అయితే బండ్లు వేయడానికి అయితే కుట్టేస్తున్నారు. ఇందాక మీకు మునక్కాడ చూపించాను కదా, కేజీ అయితే 150 రూపాయలు మా. కాయ అయితే మాత్రం చాలా బాగుంది మునక్కాడ అయితే. అది వచ్చి మన కేజీ అయితే 150 రూపాయలు అయితే పడుతుంది మార్కెట్లో. ఇప్పుడైతే బస్తాలు అయితే మోసుకెళ్ళిపోతున్నారు మా బండ్లు వేయడానికి. నేనైతే కాటా దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏమో 4 బస్తాలు మాట్లాడాము, 5 బస్తాలు ఉన్నాయంట. 5 బస్తాలు వేసేసుకోమని కొంతసేపు అయితే గొడవ. మాకు 5 ఎందుకు అయ్యే బాబు, 4 అమ్మితే రికార్డు మేమని చెప్పి నేనైతే 4 బస్తాల కాడికి ఒప్పించి 4 బస్తాలు అయితే బండ్లో వేయించేసుకున్నాం. ఈ 4 బస్తాలు కలిపి మనకు వచ్చి 276 కిలోలు అయితే వచ్చినాయి.
ఈ 276 కిలోలు 15 రూపాయలు రేటు చెప్పని చూస్తే మనకు వచ్చి 4100 చిల్లర అయితే అయింది. నేను ఆల్రెడీ 500 అడ్వాన్స్ ఇచ్చాను కాబట్టి మిగిలిన 3600 చిల్లర అయితే బిల్ అయితే కట్టేశాను. ఈ 4 బస్తాలు అయితే బండ్లు అయితే వేసేసుకున్నాం. మా బండ్లు వేసేసుకుని మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి, అదే అమ్ముకోవడానికి బయటికి. చూడండి మన ముందు ఒక టమాటా అయితే వెళ్తుంది. టమాటా అయితే మాత్రం బయట తెగ అమ్ముతున్నారు. మా రేట్ డౌన్లో ఉంటాయి, బయట అంతా కూడా టమాటా తెగ అమ్ముతారు. అందుకే రేట్ డౌన్లో ఉన్నప్పుడు టమాటా అయితే నేను అసలు దాని జోలికి పోను. అసలు మామూలుగా ఉన్నప్పుడే నేను వెళ్ళను దాని జోలికి. ఇంత డెడ్ అయిపోయినట్టు ఇంకా అసలు పోను. బండి అయితే తీసుకొచ్చి రోడ్డు మీద అయితే పెట్టాము. మా బస్తాలు అయితే కోసేస్తున్నాం. మనమైతే ఇంకా పెద్దగా బరువులు అయితే వేయకూడదు కదా, అందుకని చెప్పి మా నాన్న అయితే బండి మీద బస్తాలు అయితే వేస్తున్నాడు. బస్తాలు వేసేసి వ్యాపారం అయితే రన్నింగ్లో పెట్టాము. పర్లేదు బాగానే జరుగుతుంది. బాగా అంటే మెయిన్ రోడ్ మీద పెట్టేసాం, అంటే ఇక్కడ ఆల్రెడీ అమ్ముకుంటున్నారులే అందుకని చెప్పి మనం కూడా పెట్టామన్నమాట. ఇక్కడ పెట్టిన తర్వాత వ్యాపారం అయితే పర్లేదు బాగానే జరుగుతుంది. కానీ నాకు ఈలోపు ఒక పని అయితే ఉంది, బయటికి వెళ్ళాలి నేను. అంటే వీడియో పని మీద కాదు, కూరగాయల పని మీదే. దాని గురించి అయితే నేను బయటికి వెళ్ళాలి. కానీ ఇక్కడ వ్యాపారం అయితే చాలా బాగా జరుగుతుంది. మా ముందు అయితే పోలీసులు అయితే బళ్ళు తీయించారు. అక్కడ న్యూసెన్స్ అవుతుందని చెప్పి, ట్రాఫిక్ అవుతుందని చెప్పి అక్కడైతే బళ్ళు తీయించారు. మా ముందు బళ్ళు మమ్మల్ని అయితే ఏమనలేదు. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇబ్బంది అయిపోద్ది. మా నాన్నకేమో ఆటో రాదు, అందుకని చెప్పి ఇంకేం చేయాలో తెలియక నేనైతే బండి అయితే తీసేసి, అసలు వ్యాపారం జరిగే వ్యాపారం బండి అయితే తీసేసి, నేను ఇక్కడ వ్యాపారం జరిగే ప్లేస్లోంచి మళ్ళీ బండి అయితే తీసి అక్కడ పిరియాజ్ కూడా రోడ్ ఉంది కదా, మళ్ళీ అదే ఎప్పుడు పెట్టే రోడ్డు దగ్గరే మళ్ళీ అక్కడికే బండి అయితే తీసుకుని వెళ్ళిపోయాం. ఇక్కడ అంటే ఇంతకు ముందులా అయితే వదిలేసి అయితే వెళ్ళిపోతాం, కానీ ఇప్పుడైతే ఇంతకు ముందులా లేదు కదా. ఇప్పుడైతే ఎప్పుడు ఏ టైంలో ఎవరు వచ్చి ఎక్కడ గొడవ పెడతారని అదొక భయం. అందుకే ఇంకా నేను ఉన్నప్పుడైతే పర్లేదు, మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత అయితే మా నాన్న ఇబ్బంది పడిపోతాడు. అందుకని చెప్పి బండి అయితే తీసేసి పిరిజాది కూడా రోడ్లో అయితే మళ్ళీ పెట్టాము. అదే నర్సరీ రోడ్లో మళ్ళీ బండి పెట్టి అక్కడ వ్యాపారం అయితే మొదలుపెట్టాం. కానీ ఇక్కడైతే అంత స్పీడ్ అయితే ఉండదు, డే వ్యాపారం అస్సలు స్పీడ్ ఉండదు. అది కాకుండా ఈరోజేమో ఆదివారం కదా, వ్యాపారం అయితే మాత్రం అస్సలు ఉండదు. నాకు తెలిసి నాకు ఆదివారం అన్న విషయం ఎప్పుడు గుర్తొచ్చిందంటే, బెండకాయ 4 మూటలు బండ్లు వేసేసి గేట్ బయటకు వచ్చిన తర్వాత ఇది చాలా ఆదివారం అని చెప్పి అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఇంకా మనం ఏం చేయలేం కదా, ఇంకా ఆదివారం అన్న విషయం మర్చిపోయాం. మనం మార్కెట్ నుండి బయటకు వచ్చేసి మూమెంట్లో ఈ బెండకాయ తీసాం. సరే అసలు చూద్దాం అసలు ఈరోజు ఎలా పోద్దాం అని చెప్పి నేనైతే చూస్తున్నాను. నేనైతే ఆల్రెడీ బయటికి వెళ్ళి వచ్చేసాను. సాయంత్రం అయితే టైం అయితే 4:30 అయింది. ఇప్పుడు వచ్చాను నేను బయటికి వెళ్ళి. 4:30కి వచ్చి చూసేసరికి కనీసం బస్తా కూడా అవ్వలేదు. ఇప్పుడైతే మళ్ళీ లైట్లు అయితే పెట్టి వ్యాపారం అయితే చేస్తున్నాం. టైం అయితే ఇప్పుడు 6:30 అయింది. ఈ 6:30 తర్వాత కూడా కనీసం ఒక బస్తా అయితే అవ్వలేదు. ఇంకా 3 బస్తాలు అయితే అలాగే ఉన్నాయి. వెనకాల 2 బస్తాల కోసం ఇక్కడ బస్తా పైనే ఉన్నాయి. అంటే మనకి ఇంచుమించుగా ఒక 50 కిలోలు, ఒక 60 కిలోలు అమ్ముంటామేమో అంతే. అంతకు మించి వ్యాపారం అయితే జరగలేదు అసలు వ్యాపారాలు లేవు బయట. మెయిన్ ఏంటంటే ఈ రోడ్లో పెట్టినా కూడా చాలా బాగా అవుతుంది వ్యాపారం, నైట్ వ్యాపారం. ఆదివారం అయినా కానీ ఏమైనా కానీ, ఆఖరికి క్రిస్మస్ ఉంది ముందు కూడా, క్రిస్మస్ సెలవులకి జనం వెళ్ళిపోయారని కూడా అనుకోవచ్చు. అలా అని కాకపోయినా కూడా మరీ ఒక బస్తా అయితే అమ్మదు వ్యాపారం అయితే జరుగుతుంది. కానీ ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఇలాగే ఉంది. స్టార్టింగ్ 1వ తారీఖు నుండి మొదలు వ్యాపారం అయితే మాత్రం ఇలాగే ఉంది. మా బండి కాదు, మిగిలిన అన్ని బళ్ళు కూడా వ్యాపారాలు అయితే ఇలాగే ఉన్నాయి. కొంతమంది అయితే ఆల్రెడీ మానేశారు బళ్ళు వేయడం అయితే. మనకంటే తప్పట్లేదు. ఈ యూట్యూబ్ కోసం మీకోసం, అంటే నేను దూరం అయిపోతాను కదా, మళ్ళీ మీకు కొన్ని రోజులు ఆగానంటే మీకు మళ్ళీ కంటెంట్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని చెప్పి నేను ప్రతిరోజు ఏదో ఒక వీడియో అయితే పెడతా ఉన్నాను, ఏదో ఒక వ్యాపారం చేస్తే. ఇక్కడ చలి అయితే మళ్ళీ చిత్తకూడ పాడేస్తుంది అందుకని చెప్పి మళ్ళీ ఒక మంట అయితే వేసాం పక్కనే. వ్యాపారం అయితే చల్లబడిపోయింది చలికి. అలా జరుగుతూ ఉంది. 1-2 కింద అయితే వస్తున్నారు. కేజీ అయితే 30 రూపాయలు పెట్టేసాం. పొద్దున్న అక్కడే అమ్మాం 40 రూపాయలు కొంతసేపు. తర్వాత అయితే బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 30 రూపాయలకి అయితే వ్యాపారం అయితే చేస్తున్నాం. 30 రూపాయలు చేసినా కానీ వ్యాపారం అయితే అవ్వట్లేదు 40 రూపాయలు పెట్టినప్పుడు ఏమైందంటే అరకేజీలు మొత్తం అంతా కూడా అరకేజీలు అయితే జరిగినాయి 40 రూపాయలు పెట్టిన తర్వాత. అప్పుడు పెట్టినప్పుడు ఇప్పుడు 30 పెట్టాం కదా, ఈ 30 పెట్టినప్పుడు కూడా పెద్దగా ఏం పోవట్లేదు. ఇక్కడ కూడా అరకేజీలు అయితే పోతున్నాయి. కాయలు అయితే ఏరుకొనిస్తున్నాం, అయినా కానీ స్లోగానే ఉంది వ్యాపారం. సరే చూద్దామా, అసలు నైట్ అయ్యే వరకు చూద్దాం. ఈ రోజైతే 10:30-11 వరకు అయితే బండి అయితే ఇక్కడే పెడతాం. అసలు ఏమవుతుందో ఏంటో మరి వ్యాపారం అయితే. కనీసం ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. 8:30కే ఒక బస్తా అయిందేమో, ఇంకా 3 బస్తాల సరుకు ఉంది. రేపు పొద్దున్న వేద్దామంటే ఇది అంత లుక్ అయితే ఉండదు. కానీ రేపు పొద్దున అయితే అమ్మాలి ఇది. ఎందుకంటే టైం ఆల్రెడీ 9 అయిపోతుంది ఇంచుమించుగా. 9 అయిపోయినా కానీ సరుకు ఇంకా ఎంత ఉందంటే రేపు పొద్దున్న అమ్మాలి తప్పదు. ఇంకా ఈ కొత్తిమీర అయితే నేను వేసామో, అయినా కానీ ఇంకా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఎందుకంటే కొత్తిమీర నిన్న మనం మాదనపేట మార్కెట్లో వేసాం కదా, ఇదైతే మాత్రం ఫుల్ ఫ్రెష్గా వచ్చింది కొత్తిమీర. అందుకే ఇంకా అమ్మడానికి కూడా ఇప్పటికి కూడా అది వెళ్తానే ఉంది. 2 ట్రేలు మిగిలింది. ఇంకా మనకు వచ్చేది ఇంకెంత మిగలదు. ఇదైతే మిగిలింది అంతే. ఇంకా వ్యాపారం అయితే మాత్రం క్లోజ్ చేస్తున్నాం. ఇంకా బెండకాయ ఇంచుమించుగా 2 బస్తాలన్నర బెండకాయ ఉంది. మనం వేసిందే 4 బస్తాలు అంటే దాంట్లో బస్తాన్నర బెండకాయ అయిందంతే. ఇంకా 2.5 బస్తాలు అయితే ఉంది. ఇక్కడ మనకి ఎఫెక్ట్ ఏమైందంటే, అసలు కట్టు మీద అయితే 20 రూపాయలకి అమ్మేస్తున్నారు బెండకాయ. మనం ఏమో 15 రూపాయలకి వేసి 20 రూపాయలు అమ్మితే మనకు కనీసం ఖర్చులు కూడా రావు. కానీ కట్టు మీద అయితే 20 రూపాయలకి అమ్మేస్తున్నారు. ఎలా అంటే మనం కొన్నదానికంటే కూడా ఇంకా లేట్గా కొంటారు. సరుకు అయితే 50-50 సరుకు ఒకప్పుడు మనం వేసేవాళ్ళం కదా, అదే సరుకు అయి ఉంటుంది. 20 రూపాయలకి అయితే అమ్మేస్తున్నారు. దాని ఎఫెక్ట్ కొంత కొట్టింది.
అది కాకుండా ఆదివారం బాగా డల్ ఉంది మామ. అదిగో వీడియోలో చూడండి, రైట్లో అసలు కనీసం ఒక్క బండి కూడా వెళ్ళట్లేదు. మేమైతే ఇంకా క్లోజ్ చేస్తున్నాం. నైట్ అయితే 9 అయిపోయింది. ఇంకా అసలు ఈ రోజు మనకి ఎంతమంది ఏంటనేది అయితే చూద్దాం మామ. క్యాష్ అయితే 1920 రూపాయలు అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 1065 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం. 1920 ఏమో క్యాష్, 1060 ఏమో ఫోన్పే. మొత్తం అయితే మనకి 2980 రూపాయలు అమ్మకం మామ. దాంట్లోంచి 4200 సరుకు, 100 రూపాయలు అయితే టీలీ టిఫిన్లు, ఒక 500 ఆటో, ఒక 100 రూపాయలు కవర్లు తీసేస్తే మనకు వచ్చి 1920 రూపాయలు అయితే బొక్క వచ్చింది మామ. ఈ 1920 కాకుండా బండ్లు అయితే 2.5 బస్తాలు సరుకు అయితే ఉంది. ఈ 2.5 బస్తాలు సరుకు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, కానీ రేపు పొద్దునైతే దాని మీద అయితే గ్యారంటీ లేదు. దాన్ని అయితే కేజీ 20 రూపాయలు చేసి అయితే అమ్మాలి నాకు తెలిసి రేపు పొద్దున్న. చూద్దాం మరి అసలు మనకి ఈ బెండకాయ ఏం చేస్తుందో. బెండకాయ గుండెకాయ అనుకుంటే గుండెల్లో గట్టిగా దింపింది మామ ఈ రోజు అయితే. అసలు వ్యాపారం ఏం లేదు, అందుకే పాపం దాన్ని అనడానికి ఏం లేదు, కానీ మనకైతే వ్యాపారాలు లేవంతే. ఇంతే మామ. ఇంకా సంక్రాంతి వెళ్ళే వరకు కూడా వ్యాపారాలు అయితే ఇలాగే ఉంటాయి. సరే మరి అయితే రేపు పొద్దున కలుద్దాం ఉన్న బెండకాయతో. ఇది వ్యాపారం.